ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. రెడ్ క్రాస్ సేవలు రాష్ట్రానికే తలమానికం. జేసీ అపూర్వ స్పష్టం. ఈ నెల 12న ఏపీ ఎంసెట్, జూన్ 1న ఫలితాలు. ఏపీ ఎంసెట్ చైర్మన్ ప్రసాద్ వెల్లడి. డ్వాక్రా సంఘాల బలోపేతం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉద్ఘాటన. కాకినాడలో చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపారులకు అవుట్ రీచ్ ప్రోగ్రాం. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ 2025 చట్టంపై అవగాహన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ శాఖను సందర్శించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ చైర్మన్ వైడి రామారావు ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను రాష్ట్రానికే తలమానికమని ప్రశంసించారు. అనంతరం రెడ్ క్రాస్ సభ్యులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. వేసవి దాహార్తని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివిందరాన్ని చేసి ప్రారంభించారు. అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా తలసేమియా బాధితులకు పండ్లు, బట్టలు పంపిణీ చేయగా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న 2 చిన్నారులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న కాకినాడ రెడ్ క్రాస్ శాఖ సేవలు అభినందనీయమని అన్నారు. సంస్థ మౌలిక వసతులు కూడా ఉన్నతంగా ఉన్నాయని పేర్కొన్నారు. చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ భారతదేశంలో రెడ్ క్రాస్కు 106 సంవత్సరాలు, కాకినాడ శాఖకు 98 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. వివిధ సేవా విభాగాల ద్వారా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె శివకుమార్, కోశాధికారి ఎన్వివి ఆర్కే ప్రసాద్ బాబు, కార్యవర్గ సభ్యులు పైడా భావన ప్రసాద్, ఎం విశ్వేశ్వరరావు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఈఈపీ సెట్ ను కాకినాడ జేఎన్టీయూలో ఈ నెల 12, 13, 14, 15, 18 ఇంజనీరింగ్ స్ట్రీమ్, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లలో ఎగ్జామ్ నిర్వహిస్తుందని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకే వీసీ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, ఏపీ ఈఏపీ స్టేట్ కన్వీనర్ మోహన్ రావు సెట్ వివరాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో జేఎన్టీయూకే డైరెక్టర్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. మరియు 1.5 అవర్ ముందు నుంచి సెంటర్లోకి వాళ్ళకి ఫ్రిస్కింగ్ చేసుకోవడానికి అలౌ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ 2 గంటల ముందు ఉండటం అనేది అడ్వైజబుల్ అండి. సో మార్నింగ్ సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈవినింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ 2 నుంచి 5 గంటలకు అయిపోతుంది. సో ఈ సమయంలో 1 నిమిషం లేటుగా వచ్చిన క్యాండిడేట్స్ని అలౌ చేయం. అంటే మార్నింగ్ సెషన్కి 9 గంటలకి ముందే వచ్చేయాలి, దాటితే 1 నిమిషం అయినా అలౌ చేయాలనేది మాకు ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఈవినింగ్ సెషన్కి 2 గంటల ముందే రావాలా లోపలే, దాని తర్వాత అలౌ చేయరు. సో ఇవి క్యాండిడేట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు క్యాండిడేట్స్ ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, క్యాల్కులేటర్స్ కానీ, స్లైడ్ రూల్స్ కానీ, ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ, ఈ మొబైల్ ఫోన్స్ కానీ, పేజర్స్ కానీ ఎటువంటి అయిన డివైజెస్ని అలౌ చేయరు ఎగ్జామినేషన్ హాల్కి. సో వాళ్ళు ఎటువంటి అన్ఫేర్ మీన్స్లో కూడా ఏమీ చేయకూడదు, డిసిప్లిన్డ్గా ఎగ్జామ్ రాయాలి. అటువంటి ఏమన్నా ఉన్నాయని కనుక ఏమన్నా గమనించడం జరిగితే చీఫ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళు మాకు
సమాచారం ఇస్తారు, వాళ్ళకి రిక్వైర్డ్ పనిష్మెంట్ యాజ్ పర్ రూల్స్ ఇవ్వటం జరుగుతుంది. క్యాండిడేట్స్కి మనకు గైడ్లైన్స్ ఏంటంటే వాళ్ళు హాల్ టికెట్ రాగానే డౌన్లోడ్ చేసుకోగానే వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ కరెక్ట్గా పడ్డాయో లేదో చూసుకోవాలి. వాళ్ళు తర్వాత వాళ్ళ హాల్ టికెట్ నుంచి గమనించవలసిన విషయాలు ఏమిటంటే టెస్ట్ సెంటర్ ఎక్కడ, ఏ డేట్ను పడింది, టైమ్ ఆఫ్ ఎగ్జామ్, ఏ సెషన్, మార్నింగ్ సెషనా, ఈవినింగ్ సెషనా. మాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే నేను చూసుకోలేదు సార్, నేను ఈ ముందు సెషన్కి వెళ్ళవలసింది ఇప్పుడు వచ్చాను, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా ఏపీ సెట్ ఎగ్జామినేషన్ని జేఎన్టీయు కాకినాడకి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. సో ఈసారి ప్రొఫెసర్ ఎన్ మోహన్ రావు గారు ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ని కన్వీనర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎఫ్సి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మోహన్ రావు గారిని అపాయింట్ చేశారు. సో అలాగే ఆయన ఇప్పుడు యూనివర్సిటీలో కూడా డైరెక్ట్ అడ్మిషన్స్గా ఉన్నారు. సో గత కొన్ని నెలలుగా వివిధ కార్యక్రమాలు ఏపీ సెట్ను గురించి జరుగుతూ ఉన్నాయి. అంటే మేజర్గా అది ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి పేపర్ సెట్టింగు అనేది కొంచెం క్రిటికల్ జాబ్. ఈ సంవత్సరము దాదాపు 3,55,808 మంది అప్లై చేశారు. 3,55,808 ఫిగర్స్ వాళ్ళు మీ దగ్గర ఉండే కొంచెం తేడా ఉన్నట్టుంది. మళ్ళీ ఇందాక ఏపీ ఆన్లైన్ ఎన్విరాన్మెంట్లో రాబోయే ముందు ఒకసారి మాట్లాడి కరెక్ట్ చేయించుకున్నాం. అందులో ఇంజనీరింగ్ కోసం 2,75,796 మంది అప్లికేషన్స్ ఓన్లీ ఇంజనీరింగ్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 78,421 మంది ఉన్నారు. రెండు అంటే ఇంజనీరింగు అట్లాగే అగ్రికల్చర్ రెండు కలిపి రాస్తున్న వాళ్ళు 793 మంది ఉన్నారు. మొత్తం కలిపితే 3,55,808 మంది ఎగ్జామ్ రాస్తారు. ఈ ఎగ్జామ్ని లాస్ట్ టైం లాగానే మనము ఏపీ డ్వాక్రా మహిళలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్ యానిమేటర్లకు సెల్ ఫోన్లను అందించడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డ్వాక్రా గ్రూప్ యానిమేటర్లకు మంజూరు చేసిన సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమాన్ని రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నందమూరి తారక రామారావు సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏపీఎం సత్యనారాయణ సభకు అధ్యక్షత వహించగా రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలకు వీఓఏలు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం సుమారు 9,50,000 విలువైన 86 సెల్ ఫోన్లను శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా అందజేశారు. పంతం నానాజీ మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా డ్వాక్రా మహిళలకు మరింత పారదర్శకంగా ప్రభుత్వ తోడ్పాటు అందించేందుకు యానిమేటర్లకు సెల్ ఫోన్లను ప్రభుత్వం అందించిందని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరింత చేరువయ్యే విధంగా ఉండేందుకు యానిమేటర్లు కృషి చేయాలని సూచించారు. ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని 2 సంవత్సరాలు ఆ వేడుకల రోజు ఖచ్చితంగా మేము చేసినటువంటి అభివృద్ధి ప్రతిదీ కూడా పబ్లిసైజ్ చేయడం జరుగుతుంది, ప్రతి చోట చెప్పడం జరుగుతుంది. ఆ అభివృద్ధిని ఎవరన్నా ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము చెప్పినటువంటి అభివృద్ధి, మేము చేసిన అభివృద్ధి ఫిజికల్గా కనపడ్డ ప్రతి చోట కూడా వచ్చి మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొన్న నేను సర్జరీ నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు గౌరవ మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ప్రచారాలు ఎక్కువ చేసుకుంటున్నారు, అభివృద్ధి లేదు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. వారికి మా నాయకులు అప్పుడే సమాధానం చెప్పారు, కానీ వారికి నేను కూడా చెప్తా ఉన్నాను, కన్నబాబు గారు దయచేసి
2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో మేము కక్ష సాధింపు చర్య కింద వెళ్ళిందని ఒక సంఘటన ఉంటుంది తీసుకున్నాం. 2 సంవత్సరాల కాలంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి కానీ మీ సొంత కాన్స్టిట్యున్సీకి కానీ మీరు చేసినటువంటి మేలు ఏదైనా ఉంటే చెప్పండి. నేను ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి మేలు చెప్తాను. మీరు నచ్చిన గ్రామంలో నచ్చిన వేదిక మీద నచ్చిన చోట వచ్చి కూర్చుని ఖచ్చితంగా ప్రజా సమక్షంలోనే చర్చించుకుందాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చించుకుందాం. దానికి మీరు సిద్ధమైతే విమర్శ చేసే ముందు ఒకసారి ఆలోచించి విమర్శ చేయమని చెప్పి. సో దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే బై హ్యాండ్ ప్రొసీజర్స్ అన్నీ జరిగితే కొంతమంది మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే డేటా తీసుకున్నప్పుడు కూడా కొంచెం అవకతవకలు జరిగే అవకాశాలన్నీ ఉంటాయి. కాబట్టి సో వీఆర్ వాకింగ్ విత్ టెక్నాలజీ. అంటే ఇవన్నీ లేని రోజుల్లో నిజమే కరెక్ట్గా మనకి ఏమైనా అంటే లోన్స్ గురించి అవన్నీ ఇతర అవసరాల గురించి మనకి బుక్స్లోనే లేదంటే ఈ షీట్స్లోనే రాయడం జరిగేది. కానీ ఇంకా మోర్ ఎఫిషియెంట్ అలాగే కరెక్ట్గా జరగాలి అంటే మనకి ఇప్పుడున్న సైంటిఫిక్ డేస్లోని మనకి మొబైల్ ఫోన్లో అన్ని అప్డేట్స్ ఉంటాయి. ఫింగర్ ప్రింట్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా మీరు మోసపోకుండా అంటే డ్వాక్రా బ్యాంక్ దగ్గర అందరూ కూడా మోసపోకుండా కరెక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి అలాగే న్యాయం జరిగేటట్టుగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగానే మీ అందరికీ కూడా మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్లో ప్రతి ఒక్క యాప్ కూడా మీకు అందులో సెట్ చేసి ఉంటుంది. సో దానికి ఇవ్వాల్సిన ట్రైనింగ్ అంతా కూడా మీకు ఇవ్వబడుతుంది. సో ఇందులో కొంతమందికి వీడియోలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులోని మీరు చేయవలసింది ఏంటంటే సక్సెస్ఫుల్గా మీకు అప్పచెప్పిన డ్యూటీని మీరందరూ చేయాలి. మన ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన మోడీ గారు కూడా తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చినటువంటి యొక్క మంచి ఉద్దేశాన్ని ప్రజల దృష్టిలోకి మేము కూడా తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రతిదీ కూడా ఇదివరకు మేడం చెప్పినట్టు అక్కడక్కడ మోసాలు జరిగాయి. అది పేపర్ వర్క్ కాబట్టి ఇప్పుడు ఎటువంటి మోసం జరగకుండా ప్రతిదానికి ఇప్పుడు ఎన్ని రకాల లోన్లు అంటే ముద్ర, లక్పతిది, తర్వాత ఉన్నతి, తర్వాత శ్రీనిధి అని చెప్పి అనేక రకాలటువంటి రుణాలు ఇచ్చి మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాగే మమ్మల్ని కూడా డిజిటల్గా వర్క్ చేయమంటున్నారు. ఇదివరకు మేము రాసి ఇచ్చిన వాళ్ళకే లోన్లు ఇచ్చేసేవారు. అప్పుడు ఒకవేళ అవకతవకలు ఏమన్నా జరుగుంటే ప్రభుత్వం వారే కాదు, గత ప్రభుత్వం వారే కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం వారే కాదు, క్షమించండి. ఇప్పుడు విఓఏ గారు ఎటువంటి అవకతవకలు చేసే అవకాశాలు లేకుండా ఉండడానికి మీరు ఇచ్చినటువంటి ఫోన్లు మేము మాకు డివైజర్లు కూడా ఇచ్చారు. ప్రతి మహిళ ఏదైనా లబ్ధి పొందిందంటే ఆవిడ తమ్ము మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఆ తమ్ము తీసుకునేటప్పుడు మా ఫోన్ సహకరించట్లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడిగాము. అడిగిన 2 నెలల్లోనే మా శాఖ మంత్రివర్యులు అయితే శ్రీనివాస్ గారు మీకు 2 నెలల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఆ 2 నెలల్లోనే మా యొక్క ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ ఫోన్లు తీసుకోవడానికి మేము చాలా ఆనందపడుతూ గర్వపడుతూ కూడా ఉన్నాము. సార్ మీ ఆధ్వర్యంలో ఏ చెడ్డ పేరు రాకుండా మన కాకినాడ రూరల్కి అన్నిట్లోని ముందుండి పనిచేసి మీకు మంచి పేరు తెస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ 2025 యాక్ట్పై అవగాహన కల్పించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ట్రేడర్స్ అవగాహన కల్పించేందుకు పలు ప్రాంతాల్లో అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ను నిర్వహిస్తున్నట్లు విశాఖకు చెందిన ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ కె ప్రసాద్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఐసీఏఐ బిల్డింగ్ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్కమ్ ట్యాక్స్ 2025 యాక్ట్పై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఐసీఏఐ కాకినాడ చాప్టర్ సెక్రటరీ వెంకటరమణ స్వాగతం పలికారు. చైర్మన్ పవన్ కుమార్ అధ్యక్షత వహించగా ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ కె ప్రసాద్ ముఖ్య అతిథిగాను, డిప్యూటీ కమిషనర్ రిత్విక్ విశిష్ట అతిథిగాను, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ట్రేడర్స్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను ప్రభుత్వం సరళీకృతం చేయడం వల్ల అందరికీ అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం వల్ల తామంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు సాగిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ కళ్యాణ్ చక్రవర్తి, రుత్విక్, ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సూర్యనారాయణ, రాధాకృష్ణ, ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్లు సిహెచ్కే సీతాపతి, చంద్రశేఖర్, చార్టర్డ్ అకౌంటెంట్లు, ట్రేడర్స్ పాల్గొన్నారు. With the rapid advances in technology, evolving different mindsets and innovative business concepts transforming our world, the Income Tax Department has swiftly upgraded from the complex 1961 Act to streamlined Income Tax Act 2025. Over 6 decades, the Income Tax Act 1961 had accumulated
numerous amendments, provisions, and explanations, making it complex and difficult to navigate. The new Income Tax Act 2025 modernizes compliance by simplifying procedures, consolidating provisions, and providing clear definitions. It replaces decades of amendments to the 1961 Act with a logical, reader-friendly format, adopting a truly taxpayer-centric approach. We are pleased to inform you that our Kakinada branch has successfully conducted 5 study circle meetings for members for updating their knowledge of new Income Tax Act 2025, transitioning from 1961 Act that we followed for over 65 years. I request all members of this meeting to enhance their understanding of the key provisions under the new Income Tax Act 2025. Additionally, I urge all members to encourage our clients to familiarize themselves with these new provisions. Kindly notify clients of changes in section numbers, forms, and tax payment codes to enable seamless compliance, including regular TDS payments, advance tax payments, and submission of new forms and return for the tax year 26-27 to be filed in the year tax year 27-28. ఆడిటర్లు అందరూ కూడా మనకు ఆ బాధ లేకుండానే ఎప్పటికప్పుడు మారినటువంటి మార్పులు మనం కట్టవలసినటువంటి ట్యాక్స్ ముందుగానే మనకి తెలియపరిచి మమ్మల్ని మనందరినీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం జరుగుతాం. ఈ మధ్య మనం గ్రహించింది ఇదివరకటికి ఇప్పటికీ చట్టంలో వచ్చినటువంటి మార్పుల ద్వారా మనందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము అని నేను అనుకుంటున్నాను. అందులో మెయిన్ జిఎస్టీ వల్ల కూడా వ్యాపారంలో చాలా రకాలుగా మార్పులు రావడం జరిగింది. ప్రభుత్వానికి ఆదాయమే కాకుండా మనకు కూడా ఒక స్వేచ్ఛ వచ్చింది. చాలా వ్యాపారాలు అన్నిటికీ నేను చెప్పలేను, కానీ పర్టికులర్గా మా వ్యాపారాన్ని కొట్టుకోవచ్చు చాలా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి ప్రభుత్వం మనకి కల్పించింది. ఇలాంటి మార్పులు రావడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం, వ్యాపారస్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకప్పుడు ట్యాక్స్ కట్టాలంటే భయపడేవాళ్ళు, ఈవేళ ట్యాక్స్ కట్టకపోతే భయపడే పరిస్థితులు ప్రభుత్వం చాలా స్మూత్గా మంచి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. మనందరం కూడా ఫ్యూచర్లో ఇంకా అదృష్టవంతులు అవుతామని చెప్పేసి నా అభిప్రాయం. చట్టం మార్పు అధికారులు చెప్పే దానివల్లే ప్రభుత్వాలు చట్టాలు మారుస్తూ ఉంటారు. మంచి సజెషన్స్ ఇచ్చి ప్రభుత్వానికి ఇంకా చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయం జరిగేలా చట్టాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వారికి చార్టెడ్ అకౌంటెంట్, all our citizens and all our non-residents and everyone who is interacting with the Indian Income Tax Act. So, ఈ ప్రోగ్రామ్కి పర్పస్ ఏమంటే we are going to give a brief overall introduction about the various provisions of the Income Tax Act, and also we are going to discuss the various tools. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇరాక్ వచ్చిన తర్వాత they have built certain tools such as Karsati chatbot అలాగా ఉంటుంది. We will also demo it, and there is also a kiosk setup. So we will show how the various tools can be used, including this AI chatbot which has been recently introduced. ఎలా యూజ్ చేసి మీరు డౌట్స్ క్లియర్ చేసేందుకు యూస్ఫుల్గా ఉంటుంది and like we want to introduce. At the same time, we want to go through the provisions and show how streamlined the new Income Tax Act has been made. So, with this small introduction, I would like to again thank all the organizers, especially the Indian Chartered Accountant Institute, Kakinada chapter, as well as all the dignitaries who are present, including the President Chamber of Commerce and other high dignitaries who are all present here and to attend this gathering. We hope that you are enriched by the session. At the same time, ఇప్పుడు ఫీడ్బ్యాక్ కోసం we will share certain QR codes. ఎందుకు ఫీడ్బ్యాక్ అంటే ఏప్రిల్లో ఈ యాక్ట్ స్టార్ట్ అయింది. సో ఏప్రిల్లో ఏం ప్రొవిజన్ స్టార్ట్ అయిందంటే టీడీఎస్ అలాగా ప్రొవిజన్స్ 1st April నుంచి ఇమీడియట్గా అది అప్లై అవుతుంది. సో యాజ్ ఆన్ ది అదర్ సైడ్, సిన్స్ యూ ఆర్ ద ట్యాక్స్ పేయర్స్, వీ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఎనీథింగ్ దట్ క్యాన్ బి చేంజ్డ్ బేస్డ్ ఆన్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ ఇట్సెల్ఫ్. అందుకోసం సెంట్రలైజ్డ్గా ఏం చేస్తారంటే
ఇప్పుడు గూగుల్ ఫామ్స్ అలాగా పెట్టి ఆ ఫామ్స్లో సెంట్రలైజ్డ్గా డేటా కలెక్ట్ చేసి కంపైల్ చేసి దే ఆర్ గోయింగ్ టు ఫార్వర్డ్ ఇట్ టు ద రెలవెంట్ వర్టికల్స్ ఫర్ అనాలిసిస్. ఇప్పుడు ఎనీ ప్రాబ్లమ్స్ యూ హావ్ ఫేస్డ్ దే విల్ రెక్టిఫై. ప్రజల నుంచి పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి పనిచేస్తోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ విభాగాల సెక్షన్ హెడ్స్తో పీజీఆర్ఎస్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రతి అర్జీని అధికారులు అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించబోమని హెచ్చరించారు. అర్జీదారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగం ఉండాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న జనగణన 2027 కార్యక్రమాన్ని కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వెల్లడించారు. జనగణన సర్వే కోసం ఇంటింటికి వచ్చే సిబ్బందికి కుటుంబ సభ్యుల వివరాలను పూర్తి స్థాయిలో అందించి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పృథ్వీచరణ్, సెక్రటరీ లక్ష్మి, ఇంజనీరింగ్ విభాగం ఈఈ కనకారావు, టీపీఆర్ఓ శైలజ, అకౌంటెంట్ రామశాస్త్రి, సూపరింటెండెంట్ సీతారాం తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమస్య వివరాలు తెలుసుకుని ఏ విధంగా పరిష్కరించాలనేది వారు పై అధికారితో మాట్లాడి పై అధికారికి నివేదిక తీసుకుని వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం సొల్యూషన్ చేయాలి. ప్రతి దరఖాస్తుదారికి కూడా పెట్టిన దరఖాస్తుకి సాటిస్ఫై అయ్యే విధంగా మనం నియమ నిబంధనలకు నిలబడి మనం దాన్ని అడ్రస్ చేయాలి. అంతేగాని ఏ దరఖాస్తుని కూడా అసంపూర్తిగా కానీ లేకుంటే వేరే విధంగా కానీ కంప్లీట్ చేయడానికి వీలు లేదు. అదేవిధంగా మరలా ఇక్కడి నుంచి మనం వచ్చిన ధరకు ఆడిట్ చేసి స్వయంగా నేనే ఈరోజు 4 పిటిషనర్తో మాట్లాడుతున్నాము. వారి పెట్టిన దరఖాస్తుని చదివి వారిని ఏ విధంగా అడ్రస్ చేసాము, మా అధికారి మీ దగ్గరకు వచ్చానారా, చక్కగా మాట్లాడినారా, మీ సమస్య పరిష్కారం అయిందా, ఈ సమస్య పరిష్కారం ఎందుకు మీరు సంతోషం వ్యక్తపరుస్తున్నారు లేదనే విషయం పైన కూడా వారితో మనం మాట్లాడటం జరుగుతుంది. అది పీజీఆర్ఎస్ సంబంధించింది. కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్, సామరకోట మండలాల్లో ఇటీవల పెరుగుతున్న దొంగతనాలను అరికట్టాలని కోరుతూ పలువురు గ్రామస్తులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో అర్జీలు సమర్పించారు. శుక్రవారం ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన 51వ వారం ప్రజా దర్బార్ కార్యక్రమానికి వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు. గ్రామస్తులు మాట్లాడుతూ రాత్రి వేళల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. గ్రామంలో పోలీసు పహారా పెంచడంతో పాటు దొంగతనాలకు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజా దర్బార్లో సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం, పెన్షన్ సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఇంటి స్థలాల మంజూరు తదితర అంశాలపై కూడా ప్రజలు అర్జీలు అందజేశారు. ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, నాయకులు ఆనందన్ న్యూటన్, గింజాల శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజా దర్బార్పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, అందుతున్న అర్జీలను సకాలంలో పరిష్కరించుకునేందుకు కార్యాలయ సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. 51వ వారం ప్రజా దర్బార్లో అనేక గ్రామాలకు చెందిన ప్రజలు హాజరై దొంగతనాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జొన్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, ఉదయ్, దేవు వెంకన్న, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. అనేక సమస్యల మీద ప్రజా దర్బార్కి నిరంతరంగా కూడా వస్తున్నారు. వారందరికీ ఎంపీ గారి తరఫున నేను ఇన్ఛార్జిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సానా సతీష్ బాబు గారు ప్రతి విషయం మీద కూడా సమస్యలు పరిష్కరించుగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈవేళ ఎంపీ గారు చేస్తున్న ప్రజా దర్బార్కి వారి యొక్క టీం చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించారు. చాలా సంతోషమైన విషయం ఇది. ముఖ్యంగా ఈ నెలలో ముఖ్యమైన విషయం అంటే నిన్నే ఎంపీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మే నెల 27, 28, 29న మే నెలలో నెల్లూరులో ఒక అద్భుతమైన మహానాడు, తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోంది. ఈ మహానాడు కార్యక్రమానికి సానా సతీష్ బాబు గారు టీం అందరూ కూడా కార్యకర్తల్ని వాలంటీర్లుగా సన్నద్ధం కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయమన్నారు. ఎందుకంటే ఈ మధ్యన మీ అందరికీ తెలుసు, తుఫాన్ కార్యక్రమాల్లో కానీ అనేక కార్యక్రమాల మీద సానా సతీష్ బాబు గారి టీం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అదేవిధంగా మన ఇంట్లో జరిగే పండగ ఇది. ఈ మహానాడికి మనందరం కూడా
సన్నద్ధం అవ్వాలని, దీని మీద ఒక శిక్షణా కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించి ఒక క్రమశిక్షణతో ఆ మహానాడు కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద ఒక త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసి మహానాడు యొక్క సేవా కార్యక్రమంలో మేము పాల్గొంటాము. మహానాడు జయప్రదం చేయడానికి మా సానా సతీష్ గారి టీం అందరం కూడా రెడీగా ఉన్నామని మీడియాకి తెలియజేస్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ రోడ్ల మండలం రేపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా శుక్రవారం ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం, గోపూజ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ముమ్మడి బుజ్జి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం వరప్రసాద్ సారథ్యంలో శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామివారి జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం వేకువజాము నుండి స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గణపతి హోమం, గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ స్థానంలో నిలిపేందుకు ప్రజలందరూ సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సూచించారు. శుక్రవారం నగరంలోని ఎల్విన్పేట ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. డ్రైన్లు ప్రతిరోజు శుభ్రం చేయాలని పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ ఆదేశించారు. డ్రైన్లలో చెత్త పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అలాగే ఇంద్రపాలెం లాకుల వద్ద నుంచి ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వరకు ఉన్న మార్గాన్ని ఇటీవల పూర్తిగా శుభ్రం చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ ప్రాంతంలో మళ్లీ ఎవరు చెత్త వేయకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబుకు సూచించారు. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి రహదారులపై చెత్త వేయకుండా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరానికి మంచి ర్యాంకు రావడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. నగర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనం పర్సూ చేస్తున్నాము. మనం డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడి వారు పెట్టిన దరఖాస్తుని విషయాన్ని మన వాళ్ళు స్వయంగా ఎంక్వైరీ చేయడం. అదేవిధంగా కమిషనర్ సార్ నేను కూడా మన ప్రజలకి ఏదైతే మన వాళ్ళు అడ్రస్ చేస్తున్నారో అవి కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని డైరెక్ట్గా నేనే ప్రజలతో మాట్లాడి ప్రజలతో కమిషనర్ కార్యక్రమం ద్వారాగా వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకుని వాళ్ళని మనం సమస్య లేని ప్రాంతంగా మనం తీర్చిదిద్దడానికి చేస్తున్నాము. అదే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలని తప్పుగా మనం అమలుపరిచి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మరి నెక్స్ట్ ఈ వీక్లో మనకి టీం వస్తుంది. ఆ టీం వచ్చినప్పటికీ ఈ ప్లాంట్ క్లీన్నెస్కి మనం సహకరించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మలేరియా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పిఠాపురం మండలానికి చెందిన యాతం నాగబాబు జాతీయ వెటర్నరీ అథ్లెటిక్ క్రీడాకారుడు సుమారు 500కు పైగా మెడల్స్తో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయానికి విచ్చేశారు. శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్లో కార్యాలయంలో ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తిని కలిసి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలను సాధించిన తనకు కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకు అందించే అత్యున్నత అవార్డును తమ పేరును సిఫార్సు చేయాలని కోరుతూ అర్జీని సమర్పించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని వివరించారు. సంబంధించిన
మెడల్స్ వివిధ హోదాల్లో తీసుకోవడం చాలామందిని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈయనకు అనేక అవార్డులు వచ్చినవి. ఈయనకు ఆలోచన విధానం కూడా చూస్తుంటే సేవా దృక్పథం కూడా వీళ్ళలో ఉంది. ఈయనకు కోరిక ఏమిటంటే గతంలో కూడా 2-3 సార్లు మా ఆఫీస్కి రావడం చెప్పడం జరిగింది. అనేక మంది కూడా ఈయన సిఫార్సు చేసి లెటర్స్ కూడా ఇచ్చారు. ఈయనకి జాతీయ స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఒక రకమైన మంచి అవార్డు నేను తీసుకోవడం ఆయన కోరికగా ఉంది. దానికి సంబంధించి వేళ పద్మశ్రీ సంబంధించి కానీ మరొక మంచి అవార్డుని జాతీయ స్థాయిలో కోరిక ఆయన ఉంది. దానికోసం వేళ మా ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన మరొకసారి మా ఆఫీస్కి వచ్చినందుకు ఆయన సాధించిన పథకాలన్నీ కూడా మాకు వివరించి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంపీ గారి దృష్టికి మేము తీసుకెళ్తాము. తప్పకుండా ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మీడియాకు తెలియజేస్తున్నాం. నాగబాబు నేను 1967 సంవత్సరంలో పిఠాపురం మండలంలో రాపతి గ్రామంలో జన్మించాను. తదుపరి మా తల్లిదండ్రులు 1980 సంవత్సరంలో పిఠాపురం మండలంలో జల్లూరు గ్రామానికి వలస రావడం వల్ల అక్కడి నుంచి చదువులోను మరియు దేశ సేవ చేయాలని 1977 సంవత్సరం నుంచి పరుగు పందెం మొదలుపెట్టి ఈ రోజు వరకు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో 105 పథకాలు సాధించి నేను రాష్ట్ర ప్రభుత్వం తర్వాత దేశ స్థాయిలో అనేక పథకాలు సాధించాను. ఇన్స్పిరేషన్గా తీసుకుని క్రీడాకారులు అందరూ కూడా జాతీయ స్థాయిలో మంచి పథకాలు సాధించి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. నా దృఢ సంకల్పం. థ్యాంక్ యూ సార్. కాకినాడ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి జాతీయ స్థాయిలో పద్మ అవార్డ్స్ కొరకు మరియు ద్రోణాచార్యు మరియు క్రీడా రంగం నుంచి నాకు బెస్ట్ అవార్డు ఇప్పించవలసిందిగా సానా సతీష్ బాబు గారికి నేను రిప్రజెంటేషన్ సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు సార్ సానా సతీష్ బాబు గారికి. నేను ప్రస్తుతానికి పట్టణంలో నివసిస్తున్నాను. జై హనుమాన్ తోటా ప్రొడక్షన్స్ లో క్యాంపస్ డైరీస్ ది బిగినింగ్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ పిండాల చెరువు వద్ద ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయంలో నిర్మాత తోటా సోమేశ్వర్, డైరెక్టర్ బండారు వంశీకృష్ణ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఎమ్మెల్యే కొండబాబు కుమారుడు మోహన్ వర్మ పాల్గొని మొదటి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట సుధీర్, గ్రంథి బాబ్జీ, మోహన్ వర్మ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సినిమాలకు పుట్టినీళ్లు లాంటిదని అన్నారు. ఇక్కడ కొత్త హీరోలతో తీసిన సినిమాలన్నీ సక్సెస్తో విజయాలను అందుకున్నాయని అన్నారు. డైరెక్టర్, హీరో, మిగతా నటులు కాకినాడకు ప్రాంతానికి చెందినవారే ఉండడం గర్వకారణమని అన్నారు. ఈ సినిమా కుటుంబం యువతకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుందని, ఈ సినిమా విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సినిమాకు నిర్మాతగా తోట సోమేశ్వర్ వ్యవహరించగా, కథా స్క్రీన్ ప్లే డైరెక్టర్గా బండారు వంశీకృష్ణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. డిఓపిగా బాబు కేరావ్, మ్యూజిక్ డైరెక్టర్గా జయరామ్ ఎస్ఎస్, కొరియోగ్రాఫర్గా కిషోర్, అసిస్టెంట్ రైటర్స్గా బాలాంజనేయులు, వినయ్ కుమార్, పృథ్వీ, మణికంఠ, అసిస్టెంట్ డైరెక్టర్స్గా వరప్రసాద్, శ్రీనివాస్, జగత్ సాయి, సూర్య కౌశల్, వల్లి సుధీర్, భద్రి ఈ సినిమాకు పనిచేయనున్నారు. ఈ సినిమాలో హీరోగా జి విజయ్ కుమార్, సుమన్ శెట్టి, స్టీవెన్ మధు, కర్రీ విక్టర్ దినేష్ ఇంకా మరికొంతమంది సినీ ప్రముఖులతో పాటు కొత్త నటీనటులతో ఈ సినిమా తీయనున్నట్లు డైరెక్టర్ బండారు వంశీకృష్ణ తెలిపారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలిపారు. షూటింగ్ మొత్తం కాకినాడ జిల్లాలోనే తీస్తామని తెలిపారు. ఆయన కాకినాడ కానప్పటికీ మా కాకినాడ కుర్రాడు మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వడం, అలాగే మా కాకినాడ కుర్రాడు ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడం, అది కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సన్నిధిలో ఈరోజు క్లాప్ కొట్టడం, ముహూర్తం షాట్ తీయడం జరిగింది. సో అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో ఎంతోమంది యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు అక్కడ తెలంగాణలో కానీ మిగిలిన అన్ని స్టేట్స్లో కూడా రాణిస్తున్నారు. ఉదాహరణకి మన పెద్ద సినిమా తీస్తున్నాడు బుచ్చిబాబు గారు చూసుకున్నట్టు ఆయన పిఠాపురం, సుకుమార్ గారు అందరూ కూడా మన కాకినాడ జిల్లా వాస్తవ్యులు అందరూ. సో ఖచ్చితంగా డైరెక్టర్ కూడా ఆ సక్సెస్ ఉంటుందని, ఆ హీరోకి అలాగే ప్రొడ్యూసర్కి కూడా ఈ సినిమా ఎంతో సక్సెస్ ఇవ్వాలని ద బిగినింగ్ అని స్టార్ట్ చేశారు. మిగిలిన పార్ట్స్ కూడా ఎంతో సక్సెస్ఫుల్ అవ్వాలని ఖచ్చితంగా దానికి కూడా మేము సపోర్ట్ చేస్తామని ఇక్కడికి వచ్చినటువంటి క్రూ మెంబర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ముహూర్తం క్లాప్ చేయడానికి ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. దీనికి ఈ చిత్రానికి డైరెక్టర్గా మన తోరంగి చిన్నారైనటువంటి బండారి వంశీకృష్ణ, ఈ సినిమాకి హీరోగా విజయ్ మంచి ఉత్సాహంతో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీతో మదర్ని, చెల్లెళ్ళని అందరినీ తీసుకొని వచ్చాడు. ఎంత ఉత్సాహంతో ఉన్నాడో అంత ఉత్సాహంగా ఈ సినిమాను సూపర్ డూపర్ సక్సెస్ చేస్తాడని నాకు చాలా నమ్మకంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుద్ది.
ఫస్ట్ డే కలెక్షనే సూపర్ హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కొత్త టీంకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే విజయ్ కళ్యాణ్ అనేటువంటి హీరోని కొత్తగా పరిచయం చేశారు. అతనికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్క యాక్టర్కి కూడా ఇందులో యాక్ట్ చేసినటువంటి వారికి కాకినాడకి మంచి పేరు తీసుకురావాలని, తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు అమ్మవారు తప్పకుండా కలగజేస్తారని చెప్పి దీవిస్తూ, సినిమా తీయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం. ఖచ్చితంగా వాళ్ళకి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ గతంలో 2-3 సినిమాలకు అసిస్టెంట్గా చేశాను. ఈ సినిమా ఓన్గా డైరెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మోహన్ గారికి, అలాగే బాబ్జీ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి కాకినాడలో అందరూ సక్సెస్ అయ్యాలని కోరుకుంటున్నాం. మేము కాకినాడలో, హీరో విజయ్ కూడా కాకినాడ అబ్బాయి. మేము షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటి నుంచి అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు సినిమా కూడా సపోర్ట్ చేస్తారని అందరికీ కోరుకుంటున్నాం. అలాగే మోహన్ గారు, బాబ్జీ గారు చాలా సపోర్ట్ చేశారు. అందరూ కూడా ఇంకా అలా ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తారని ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎండే వరకు. అలాగే మీరు అందరూ కూడా మా సినిమా చూడండి. సినిమా పూర్తయ్యాక అందరికీ. పారిశ్రామిక ప్రగతి ద్వారా దేశభక్తితో పాటు ఉపాధి అవకాశాలు కల్పనకు హెచ్చు ఆస్కారం ఉంటుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి జిలాని అన్నారు. 2 టౌన్ సెంటర్ సమీపాన ఉన్న భారతమాత సెంటర్లో రత్న స్క్రీన్స్ అధినేత చౌడవరపు ప్రసాద్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కలర్ ప్రింటింగ్ మరియు యూవీ రోల్ టు రోల్ ప్రింటింగ్ మిషనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించబడింది. సందర్భంగా జిల్లాని మాట్లాడుతూ, పరిశ్రమల ఏర్పాటుకు యువత ముందుకు వస్తే జాతీయ బ్యాంకులతో పాటు ప్రభుత్వాధికారులు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని, దాని ద్వారా ఉపాధి అవకాశాలు కల్పనకు దోహదపడిన వారం అవుతామని అన్నారు. డిఐసి అధికారి సందీప్ మాట్లాడుతూ, కొత్తగా ప్రచురణ రంగంలో అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో యూనిట్ ఏర్పాటు చేయడం పట్ల శుభాకాంక్షలు తెలుపు మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. రత్న స్క్రీన్స్ అధినేత ప్రసాద్ మాట్లాడుతూ, గత 3 దశాబ్దాల కాలంగా ప్రచురణ రంగంలో విశేష అనుభవం ఉందని, మారుతున్న టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని రావడం ద్వారా మరింతగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి వీలు ఉంటుందని అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారం అందించడం వల్ల అత్యాధునిక పరికరాలను నెలకొల్పడానికి వీలు కలిగిందని చెప్పారు. ప్రింటింగ్ రంగంలో తొలిసారిగా వచ్చిన టెక్నాలజీని తమ సంస్థలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఖాతాదారుడు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్లే ఇంతటి భారీ ప్రాజెక్టును నెలకొల్పడం జరిగిందని అన్నారు. ఖాతాదారులు సొంతంగా డిజైన్ చేసుకుని వచ్చిన ఎడ్ల అద్భుతమైన కలర్స్తో వాటిని ప్రచురించి అతి తక్కువ కాలంలోనే అందజేయడం జరుగుతుందని ప్రసాద్ వివరించారు. మాస్టర్ ప్రింటర్ అసోసియేషన్ కార్యదర్శి కేవీ జానకిరామ్ మాట్లాడుతూ, ఎంతో వ్యయంతో కూడిన జపాన్ సాంకేతిక ప్రింటింగ్ యూనిట్ను అందుబాటులోకి తీసుకుని రావడం పట్ల అభినందించారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఏజీఎం రాజేష్, ధీరజ్, శ్రీరామ్ నగర్ బ్రాంచ్ మేనేజర్ రవీంద్రతో పాటు నగర ప్రముఖులు, పలు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కెనాన్ కలర్ డిజిటల్ ప్రింట్ మిషన్ 1319 సైజ్ ప్రింట్ అయ్యేది, మరియు యూవీ ప్రింటింగ్ జపాన్లో టెక్నాలజీ కలిగిన రోలాండ్ అనే బ్రాండ్ మిషన్ మేము తేవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే అత్యాధునిక ఫోటోగ్రఫీ ప్రింటింగ్ క్వాలిటీతో వినైల్ మీద, అలాగే షోరూమ్ బ్యాక్లైట్ ఫొటోస్ మీద చక్కటి ముద్రను మేము చేసి ఇవ్వగలుగుతాము సకాలంలో. అలాగే అందులోనే ఒక రకాల షేప్ కటింగ్తో సుద్ధా మనం ఈవెన్ రౌండ్ కావాల్సి వచ్చిన వేరే డిఫరెంట్ షేప్స్ ఉన్నా కూడా మనకి వినైల్ ప్రింటింగ్ అయిన తర్వాత ఆ షేప్ కటింగ్ మన కాకినాడలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చామని వస్తుంది. చాలా అద్భుతమైన ప్రింటింగ్ క్వాలిటీతో మనకి చాలా ఫాస్ట్ డెలివరీ కూడా మనం చేయగలుగుతాం. అలాగే డిజిటల్ కలర్ మిషన్ మీద మనం షార్ట్ జాబ్స్ అంటే ఎవరికాళ్ళు సొంతంగా డిజైన్ చేసుకున్నా కూడా వాడి డిజైన్ మనం ప్రింటింగ్ చేసి వాడికి ఎలా కావాలో ఆ రకంగా మనం షేప్ తయారు చేసి వెడ్డింగ్ కార్డ్స్ కావచ్చు, ఇన్విటేషన్స్ కావచ్చు, చక్కగా వాడి జ్ఞాపకాలను కూడా మనం ఇందులో మనం చేసి తయారు చేసి ఇవ్వగలుగుతుందండి. ప్రజెంట్ మనం ఈ కాలంలో అత్యాధునిక టెక్నాలజీ మేము లాంచ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ డిజిటల్ కలర్స్లో మనం సోలాకులని, తర్వాత లెటర్ హెడ్లని, స్టిక్కర్లని, రకరకాల విజిటింగ్ కార్డ్స్ అని, పాంప్లెట్స్ అని, కార్పొరేట్ బ్రోచర్స్, బుక్ టైటిల్స్ అలాంటివన్నీ కూడా తయారు చేయొచ్చండి. ప్రింటింగ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం బైండింగ్ కావాల్సినటువంటి లామినేషన్, అలాగే డిజైన్ కటింగ్ అవి కూడా మనం చేసి ఇవ్వగలుగుతుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కావాల్సిన బాక్సులు, గిఫ్ట్ బాక్సులు అవి కూడా మనం ఇందులో తయారు చేస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న జిల్లా కేంద్రం కాకినాడలో పౌర సౌకర్యాల పెంపుకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి నిర్మాణ పనులు జరగడం లేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా కనీసం రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టడం లేదని అన్నారు. డిప్యూటీ సీఎం గారు ఇప్పటి వరకు కూడా కాకినాడ
జిల్లా హెడ్ క్వార్టర్లో కాకినాడ కార్పొరేషన్ గురించి పట్టించుకున్నటువంటి జాడలేదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పౌర సంక్షేమ సంఘం ఏం కోరుతుందంటే, అయ్యా ఈ స్మార్ట్ సిటీలో కోట్లు ఖర్చు పెట్టి చేసిన పనులన్నీ కూడా వృధా చెందాయి. ఈరోజు కాకినాడ కార్పొరేషన్కి ఆర్థిక ఆదాయ వనరులు తీసుకురావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి నిధులు బకాయిలు రావడం లేదు. కాబట్టి దీని మీద మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తేనే ఈ కాకినాడ కార్పొరేషన్కి పూర్తి స్థాయి ఐఏఎస్ అధికారి కమిషనర్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎన్నికలు జరిగేంత వరకు కూడా ప్రతి 3 నెలలకి ఒకసారి ప్రత్యేక అధికారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష నిర్వహణ చేస్తే ప్రజల యొక్క సూచనలు సలహాలు మీరు స్వీకరించి పనిచేయగలిగే అవకాశం ఉంటుంది. ఇవేవీ చేయకుండా మేము స్థానిక ఎన్నికలకు వస్తామంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా ఆస్తి పన్నులు పెరగకుండా నియంత్రణ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఆ విధంగా చర్యలు చేసుకోకపోవడం వల్ల రేట్ పేర్స్ కూడా ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఒకసారి ప్రజల సూచనలు సలహాలు స్వీకరించడానికి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి. సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇక్కడ కమిషనర్గా నియమించండి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిధులు, అదేవిధంగా బకాయిలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఆస్తి పన్నులు ఇవన్నీ కూడా కార్పొరేషన్కి వచ్చేటట్టు చేయండి. అదేవిధంగా కార్పొరేషన్ ఖజానాకి ధనం చేరే విధంగా చేసి ఈ కార్పొరేషన్లో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, అదేవిధంగా ప్రజారోగ్య విభాగంలో ఉన్నటువంటి అవినీతి దళారుల దండాన్ని పూర్తిగా తొలగించాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుతూ ఉంది. ఇందుకోసం జూన్ నెల నుంచి ప్రతి సోమవారం కూడా ప్రతి డివిజన్లోనూ సచివాలయ స్థాయిలో 3-man కమిటీ ద్వారాగా స్థానిక సమస్యలపై పోరుబాటు చేపట్టడానికి పౌర సంక్షేమ సంఘం సంసిద్ధంగా ఉందని, తద్వారా ప్రభుత్వం దృష్టి, కలెక్టర్ గారి దృష్టికి ఈ సమస్యలు తీసుకురావడం, పరిష్కరించుకోవడమే బాధ్యతగా పౌర సంక్షేమ సంఘం పనిచేస్తుందని చెప్పి మీడియా ద్వారాగా మీకు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెడ్ క్రాస్ సేవలు రాష్ట్రానికే తలమానికం, జేసీ అపూర్వ స్పష్టం. ఈ నెల 12న ఏపీ ఎంసెట్, జూన్ 1న ఫలితాలు. ఏపీ ఎంసెట్ చైర్మన్ ప్రసాద్ వెల్లడి. డ్వాక్రా సంఘాల బలోపేతం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉద్ఘాటన. కాకినాడలో చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపారులకు అవుట్ రీచ్ ప్రోగ్రాం. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ 2025 చట్టంపై అవగాహన కార్యక్రమం. ఇవి ఇప్పటి వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బుల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో 1st ఫ్లోర్. సెల్ 9849603366.